ఒకేజన్ అనేది లైఫ్లో మారే జరుగుతుంది. నేనెవరో ఒకసారి మీతో చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ బ్రదర్ కావచ్చు, నేను వాళ్ళ కట్టకుని మా కట్టకుని తమ్ముడు ఇక్కడ స్టూడెంటే. నేను ఇదే బిఏపల్లి స్కూల్లో 27 years పనిచేసి రిటైర్డ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది రిటైర్మెంట్ కూడా. అయితే ఈ రిటైర్మెంట్ అనేటటువంటిది ప్రతి జీవికి పుట్టుక మరణం అనేటటువంటిది ఎట్లా ఆస్పెక్ట్తో అపాయింట్మెంట్ రిటైర్మెంట్ అనేటటువంటి ఈ రెండు టర్మ్స్ ఎవరికి తప్పవు. వచ్చినాడు సంతోషపడటం ఉద్యోగంలోకి, పోయేనాడు మాత్రం ఈ పరిస్థితి అంతా వదులుకొని పోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మా బ్రదర్ చాలా నిర్మలమైనటువంటి స్వభావం గలవాడు. మృదు భాష. వీళ్ళంతా చెప్పారు అది కోపం ఉందని సంతోషం ఉందని లోపల దాచుకునేటువంటి వ్యక్తి కాడు, బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఒకవేళ అది తప్పైతే మన అతను సెపరేట్ చేసుకుంటాడు. ఆ విధంగా వాళ్ళ డిపార్ట్మెంటే అలాంటి కాబట్టి పెద్దగా ఏం చేశారనే దాని మీద నేను చెప్పలేను. కానీ కొన్ని విషయాలు రిటైర్మెంట్ పొందేటటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత సంవత్సరం వరకు చాలా బాగా ఎట్లా అంటే ప్రతిరోజు మనం సూపరింటెండెంట్ ఆయనే రేపు. ఇక్కడ పెట్టు. ఈ ఇయర్ చూసినా ఏం కాదు ఇప్పుడు. వాళ్ళ నాయన 96 ఏళ్ళ ఆయన వచ్చి చూసినా కానీ ఏం కాదు ఇప్పుడు. ఆఫ్ అయిపోయింది. సార్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకోరి. వెరీ గుడ్. ఈ కర్రోడు దాంట్లో రాదులే నాకు తెలుసు, కానీ నేను తీసుకుంటాను. దాంట్లో రాదని నాకు తెలుసులే. ఈతలో ఎందుకు దెంగుతావు? ఓ చూసినలేవా? ఎలా సూపరు. మా అక్క నీ అమ్మాయి ఎట్లా వస్తుంది? ఆయన సూపర్ వస్తుంది. సూపర్ వస్తుంది మా అక్క. అల్లివే నాకు దాచిపెట్టుకుంది. తిక్కద్ద అయ్యాం. ఇద్దరు వచ్చారు. ఇక ఏనేనికి వెళ్ళినా పెద్ద అక్క చిన్న అక్క. శేఖర్ భాయ్ ఇక్కడ ఒకసారి లుక్ పలకరింపోయింది. ఇది నాకు తెలుసు 3 ఏళ్ళే, కానీ 3 ఏళ్ళ నుంచి పలకరింపే ఉంది.
తర్వాత గవర్నమెంట్ పద్ధతి ఇల్లు మొత్తానికి ఎండకు నాయన ఇల్లు తీయకపోతే మళ్ళీ పరిశాన్. నమస్తే సార్. సంతోషం అంతే. సార్ పోతున్నాడు అనే బాధ. ఈ చేసే జీవితం కూడా ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉంది. మీకు ఎలా అయితే సేవ చేసిందో డిపార్ట్మెంట్కి సేవ చేసిందో కొన్ని స్వచ్ఛంద సంస్థలలో కానీ కొంతమంది బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ డబ్బు సహాయమే కాకుండా మాట సహాయం ద్వారా కానీ వాళ్ళకి చేయుతండి వాళ్ళని కోరుకుంటూ దానికిచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞత చేస్తూ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఒక ఆలోచనని కోరుకుంటున్నాను. రిటైర్మెంట్ అంటే సార్ అందరికీ ఉంది. ప్రిపేర్ దాకా ఎందుకంటే చూస్తూ 1 మంత్ చూస్తాం. ఇంకా 25 వేస్తుంది, 28 వేస్తుంది, 24 వేస్తుంది. చెప్పుడు హ్యాపీగా అవుతాడు. నువ్వు 6 వెళ్తూ ఎట్లా అంటావా దగ్గర ఎక్కువ ఉత్సాహమైంది కానీ ఎప్పుడు బాధపడుతూ నీ కానీ ఎప్పుడు కనబడలేదు మాకు. దానిపైన కూడా ఎప్పుడు మా యాక్టివ్ మాట్లాడేవాడు. సార్ రిటైర్మెంట్ ఆయన రిటైర్ అవుతున్నా ఇబ్బంది పెట్టుకోవడం వెళ్ళేటోడు. ఎప్పుడు బాగా ఎప్పుడు వ్యక్తం చేస్తాను నాకు మాట. ఇక మేడం విషయానికి వస్తే మాత్రం మేడం గురించి చెప్పారు కాబట్టి మేడం కూడా ఇట్లాంటి హెల్ప్ నాకు తెలిసి జరగకపోవచ్చు. ఎందుకంటే మా బ్యానర్ అర్థం అది పోతారు మేర్పరిచారు. బ్యానర్ డీటెయిల్ పోతే మీకు అర్థమైపోతుంది అందరికి మీకు వాళ్ళు ఏంటంటే మేర్పరిచారని మేము చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్ మీరు సజెషన్ ఇచ్చినందుకు. నెక్స్ట్ ఇంకా కాంటాక్ట్ మా సుధాకర్ మన సుధాకర్ సార్ తర్వాత మన టీవీ వారు ఎవరైనా ఒక్కరు 5 నిమిషాలు ఇక ఇబ్బంది పెడితే చెప్పుకోవచ్చు ఇక్కడ ఇబ్బంది పెట్టుకుని చెప్పుకోవచ్చు సార్. అదే చెప్పండి మీడియా పీపుల్ ఎవరైనా 2 నిమిషాలు. పాప పేరు లహరి ఏం కావాలన్నా అంతే లహరి 2 నిమిషాలు మాట్లాడు. Good afternoon, ladies and gentlemen. I'm honorable to be present here on this occasion today. I'm proud to say that my uncle has been working in this SLPC since nearly 34 years. It's not only the greatness of my uncle, but also the support and cooperation of my auntie these many years. So, they all say that after every success of a man, there is also a woman. This is an example for that chance. So, thank you for giving me a chance to express my feelings on this occasion, and thank you for making this event a successful and a memorable event in my uncle's. Thank you. ఉమెన్ అనే ప్రతి ఒక్కరి లైఫ్లో హస్బెండ్కి వైఫ్ చాలా ఇంపార్టెంట్. హీరో అంటే ఆఫీస్కి వచ్చే ముందు కంపల్సరీగా మన అపాయింట్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ. మనం చూస్తే 10 o'clock 9 o'clock బయలుదేరి దాంట్లో టిఫిన్ రెడీ అయిపోవాలి. టిఫిన్ లేకపోతే మన ఆఫీస్ రాదు. వస్తే కూడా ఫస్ట్ ఉన్నావు. మరి ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ అయితే ఉమెన్లోనే మ్యాన్ డెవలప్ మ్యాన్ ఉమెన్లోనే మ్యాన్ వాడు. కాబట్టి ఇంకా చక్కగా చెప్తానా. థ్యాంక్ యూ. ఎనీబడి నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ డిఓ టు సే సంథింగ్ అబౌట్ దిస్ స్టూడెంట్. నమస్కారం. మామూలుగా వచ్చాం విజయవాడలో వచ్చిన తర్వాత గుడం కూడా పనిచేసేవాడు. అనేక సందర్భాల్లో వాడిని చదవడం జరిగింది. ఏదైనా ఉంటే కూడా చాలా విషయాల్లో కూడా మనసులో ఉన్నవాడు వెంటనే చెప్పేవాడు. ఎటువంటి దాపరికం లేకుండా అదే రకంగా ఇక్కడ ఆఫీసులైనా సరే ఇబ్బందితో కూడా మనసులో ఉన్న మాటలు ఇది అనేవాడు. అంటే దానితో లోపలేదో పెట్టుకొని ఈ సిబ్బంది ఇబ్బంది పెట్టడం అట్లాంటివి ఉంటుంది. ఇక్కడ బాగా మధ్య ఉంది. ఈ వారి పనే కాకుండా
బియ్యోని ఉపయోగించాలి నాకు ఇక్కడ పని ఉన్నప్పుడు వెంటనే నాకు ఫోన్ చెప్పడం ఇక్కడ పని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ కూడా మేము కార్యాలయంలో దాంతో మొదటిసారి చెక్కడం అనేది మొదటిసారి అదేవిధంగా రిటైర్ అయినటువంటి వారైతే వాళ్ళు ఉండదు ప్రభుత్వానికి చేసాం. తర్వాత ఇప్పుడు ఉడికే మనం ఇంట్లో ఇంట్లో బాధ్యతల్లో మన ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయడం ఈ రకంగా మనకి 50,000 వరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంతకుముందు మనం తొందరగా అనుకుంటుంది పొందడానికి రిటైర్మెంట్ అనేది సాధన కూడా ఒక రకంగా మనకి మంచి స్వేచ్ఛ ఇస్తుంది. ఇంతకుముందు పోయిన వాళ్ళకి దాన్ని మనం పోటీగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. కానీ రిటైర్మెంట్ అయిపోయినామని బాధపడకుండా మనం చేయాల్సిన పనులు ఉంటే వాటిని ఆలోచించుకొని జీవితాన్ని కాబట్టి తెలిసిన వాళ్ళకి సాయం చేస్తాం. తరాలు ఇస్తుందా మనం ఈ 2 రోజులు రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్మెంట్ రైతులకు ఆర్థిక ఎక్కువ నష్టం. అదే రకంగా రూపాయలు కూడా చిన్నలు తగ్గిపోవడం కూడా పర్వతులు ఈరోజు మన రైతు మరి వారి సిబ్బందికి వారి బంధువులకు కాంట్రాక్టర్లకు మీడియా వాళ్ళకి అందరికీ ఈరోజు ఒక విధంగా బాధాకరంగానే ఉంది. సత్యాత సూపరింటెండెంట్గా ఇక్కడ నుంచి చనిపోతుందంటే అలా బాధాగానే ఉంది. ఎందుకంటే నాకు ముందే గురించి నాకు తెలుసు, ఆయన గుణగణాల గురించి ఆయన గురించి నాకు బాగా తెలుసు. తర్వాత కానీ తప్పదు బాగా ఉన్నా ఏమంటే ఒకసారి మనం జాయిన్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఇప్పుడు అనేది ఆల్రెడీ ఫిక్స్ కాబట్టి ఎవరైనా చేయలేము. 96లో నేను ఫస్ట్ చేయగా గుడిపల్లిలో జాయిన్ అయినప్పుడు సారు మరియు ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఈరోజు రామలింగం సార్ మరి ఎందుకు రాలేదో ఏం పడిందో నాకు తెలియదు. వాళ్ళిద్దరు ఎంత బాగుండేదంటే వాళ్ళతో పాటు నేను చాలా రోజులు అంటే ఆఫీస్లో ఫస్ట్ నాకు ఏంటి అని చెప్పడానికి ఉండేవారు. తర్వాత మధ్యాహ్నం ఏదో కొన్ని మళ్ళీ బాగానే ఉన్నారు. తర్వాత ఆఫీస్లో కూడా నేను గురంగొడ్లు కూడా చేసినా కాబట్టి సార్ గురించి బాగా తెలుసు. ఒకసారి దశరథం అని ఒక సూపరింటెండెంట్ సాబ్ ఉండే చాలా క్యాబ్ ఇవ్వకుండా డీడీలు అన్ని ఎంబీలు అన్ని దాదాపు పెట్టుకొని ఏదో వెళ్ళిపోయారు. ఆ టైంలో ఎవరికి ఇవ్వాలి, ఈ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు, ఆ టైంలో మా ఈ గారు మేము అందరం ఆలోచించి సత్యసార్ అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు, ఆయనకైతే ఇదంతా అవుతుందని చెప్పి అప్పుడు ఆయనకైనా సీనియర్ కూడా ఉన్నట్టుంది. కానీ మేమే సైతం ఇచ్చి సార్కి ఇప్పించినాం. 2-3 నెలల్లో అది దాదాపుగా ఆ ప్రాబ్లంను ఎటువంటి ఇది లేకుండా అప్పుడు దాదాపు తీయడం, ఎంఆర్ఓ రావడం, పంచనామా చేయడం అది సక్సెస్ఫుల్గా చేసి ఆ రోజు గురంకోట డివిజన్లో మంచి పేరు తెచ్చుకున్నారు. సార్ గురం అందరు చెప్పినట్టు ఎందుకంటే ముందు చెప్తారు సార్, తర్వాత దాని గురించి ఆలోచిస్తారు. ఎవరికైనా సలహా ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా తర్వాత చెప్తారు.
దాంతోపాటు సార్ ప్రస్తుతమైతే ఇంకా ముందు భవిష్యత్తులో ఏం చేస్తారో ఏందనేది సార్ ఆలోచిస్తున్నారు లేదంటే తెలియదు. డ్రైవర్ గారు చెప్పినట్టు సార్ ప్రకారం వన్ గారు అంత అబ్జర్వ్ చేసి ఏం చేయాలి, నాకు ఏదైతే సూటబుల్ ఉంటుందో అని ఆలోచించి దాన్ని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేంట్లో తొందరపడ్డాడు, అన్నీ ఆలోచించే చేస్తారు, కానీ ఒక్కొక్కసారి చెప్పలేము. కాబట్టి సార్కి ఏమంటే అది ఆలోచించి చేయమని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి చేయమని చెప్తున్నా. ఇంకా సార్ సక్సెస్ కావడానికి మేడం గారి కృషి చాలా ఉంది. మేడం గారు కూడా రెగ్యులర్గా ఇవాళ చాలా మంది ఏంది ఆటోలో 10 నిమిషాలు లేకపోతే ఏంటి, ఒక అర్ధగంట లేకపోతే ఏంటి, మునుగుతుందా, ఒక అర్ధగంట అయిన తర్వాత టీచర్లో అన్నీ లేట్ చేస్తే అటువంటి వ్యక్తికి ఎప్పుడు పేరు రాదు. ఒక మనిషి ఉన్నప్పుడు మన డ్యూటీ మనం చేయాలి, మన రెస్పాన్సిబిలిటీ అంతా మనం చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ కానప్పుడు అది ఎంత ఎటువంటి ఏ తేడాలైనా సరే, ఏదో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, సిఈ కావచ్చు, ఆల్రెడీ అటెండర్ కావచ్చు, ఎవరైనా సరే ఆయన పని ఆయన చేయనప్పుడు ఆయనకు ఆ వాల్యూ ఉండదు. డిపార్ట్మెంట్లో ఒక వాల్యూ ఉండాలంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నేను ఏం చేయాలి ఇవాళ అనేది గుర్తు పెట్టుకొని చేయగలిగితే ప్రతి ఒక్కరు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయగలిగితే అది మన సమాజానికి మన అందరికీ ఎంతో బాగుంటుందని మనం చేసుకుంటున్నాం. టైం కూడా తక్కువ ఉంది, చాలామంది మాట్లాడవాళ్ళు ఉన్నారు. వారు చేసే జీవితం